చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రో హొయ్యా చనక్ చనక్ చామ్ పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ వొయ్యారం సయ్యందయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్యయ్యా రే తస్సాదియా చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ త్వరగా ఇచ్చై నీ లంచం చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ చొరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో హొయ్యా హే చనక్ చనక్ చామ్ పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. పగపగా మండుతున్న ఎండలు, తలసలా కాలుతున్న కాళ్ళు, వీటన్నిటి మధ్యలో మనకి కాస్తంత ఊరటనిచ్చేది ఈ కళ్ళజోళ్ళు, ఈ గొడుగులు, చల్లని పానీయాలు, హాయిగా తినే మామిడి పళ్ళు. ఏమంటారు? సమ్మరు చూపించేస్తోంది బీభత్సం అంతా. కానీ ఈ సమ్మర్ లో కూడా మనకి కాస్త హాయినిచ్చేటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి కదా, అవన్నీ ఏమిటో ఇవాళ స్టార్ మహిళలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా పరిచయాలు పెంచుకుందాం. ఎండగా ఉంది, మీరు కూడా ఇంట్లో గొడుగేసుకుని కూర్చోండి. మీరైతే కళ్ళజోడు కూడాను, ఎందుకంటే మీరు ఎట్టి చూస్తున్నారో ఎవరికి అర్థం కాదు కాబట్టి. చెప్పండి మెదక్ వాళ్ళు. హాయ్ సుమా. హాయ్. నా పేరు జ్యోత్స్న, నేను మెదక్ నుండి వచ్చాను. మా వారి పేరు సుదర్శన్ మూర్తి, నాకు 2 పిల్లలు, పాప పేరు ఆశ్రిత, బాబు పేరు కృష్ణ వైభవ్. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, రంగోలీ వేయడం, వాచింగ్ స్టార్ మహిళ, స్పెషల్లీ ఈటీవీ ప్రోగ్రామ్స్. హాబీసా? వాళ్ళ ఆఫీస్ వచ్చేసి కాదు సుమా. పద్మ. హాయ్ సుమా, హాయ్ నా పేరు పద్మ. పద్మ. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. మా ఆయన పేరు ఉదయ్ కిరణ్, నాకు ఒక పాప ఉంది, పాప పేరు సాత్విక. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓ వెరీ గుడ్. సింధూజ. హాయ్ సుమా, నా పేరు సింధుజ, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను సీఏ చదువుతున్నాను అండ్ జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. సరే, మనం గొడుగు ఎందుకు పట్టుకుంటాం చెప్పు. ఎండ రాకుండా ఉండడానికి. పిచ్చి తల్లి, మన దగ్గర గొడుగు ఉంది కాబట్టి. లేకపోతే ఎలా పట్టుకుంటాం మనం? కాదు, సుమా తీసుకెళ్లిపోతుంది అని భయంతో. అశ్విని. హాయ్ సుమ గారు. హాయ్. నా పేరు అశ్విని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా వారి పేరు శ్రవణ్ కుమార్ రెడ్డి, నాకు ఒక పాప, మా పాప పేరు లహనారెడ్డి. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. నేను హౌస్ వైఫ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. నేను కూడా. గొడుగు పట్టి ఫోన్ లో ఇలా మాట్లాడి ఒక పైపుకి మెడ వంచడం అనేది ఎలాగో అలవాటు అయిపోయింది. ఎండల్లో బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకొని వెళ్ళడం మర్చిపోకండి. మినిమం టు మినిమం ఒక టోపీ అయినా పెట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనది. దీన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఇది కూడా లేని వాళ్ళు అత్యంత జాగ్రత్తలు తీసుకోనవలెను. మనం ఇప్పుడు మొదలెడదాం, ఆ రౌండ్ లో మొదలు పెట్టేద్దాం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. ఇందులో మన మొట్టమొదటి రౌండ్ జంపలకడి పంబ. మనం పద్మతో మొదలెడదాం. రెడీ పద్మ? రెడీ అండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరుంధతి అంటే ఎవరు? కాజల్. ఏది చూడడానికి టికెట్ తీసుకోవాలి? చందమామని. అవాసాని మరోలాగా ఏమంటారు? మ్యామ్ ఒకసారి. అవాసాని మరోలాగా ఏమంటారు? కవాసా. ఎర్ర బస్సు ఏ రంగులో ఉంటుంది? పచ్చ. ఆపిల్ అనేది ఏమిటి? జాంకాయ్. గెలిచిన వారు ఎలా ఫీల్ అవుతారు? ఏడుస్తారు. అరుంధతి అంటే కాజల్. చందమామని చూడాలంటే టికెట్ తీసుకోవాలంట. అనాసాని మరోలాగా ఏమంటారు? కవాసా అంటారా? ఎర్ర బస్సు ఏ రంగులో ఉంటుంది? పచ్చ బస్సు లాగా ఉంటుంది. ఓకే. ఆపిల్ అనేది ఏంటి? జామకాయ. ఓకే. గెలిచిన వారు ఎలా ఫీల్ అవుతారు? ఏడుస్తారు. 6 రాంగు 60 పాయింట్లు. ఓకే, మీరేమైనా అడుగుతారండి నన్ను? నేను అడుగుతాను మేడం. అడగండి. ఇక దొమ్మరు 2 ఫ్రెండ్షిప్ చేసి 2 ప్రేమించుకుంటాయి. ప్రేమించుకున్నప్పుడు మన ఇద్దరము ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటాయి. అయితే ఈగ ఇంట్లో ఒప్పిస్తుంది, దోమ ఒప్పించడానికి ట్రై చేస్తే వాళ్ళు ఇంట్లో ఒప్పుకోరు. ఒక రోజు 2 కలుస్తాయి. కలిసిన తర్వాత ఈగకు చెప్పుకొని ఏడుస్తుంది దోమ, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదని. ఎందుకు?
ఈగ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదా? దోమ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదు. దోమ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఈగకి సమంతకి అఫేర్ నడిచిందని. కాదు మేడం. ఎట్లా ఒప్పుకుంటారు? ఆల్ అవుట్ వేస్తుంటారు. కాదు కాదు. ఎందుకు తెలియదు చెప్పండి. దోమ వాళ్ళ ఇంట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోరు. ఇంటర్ కాస్ట్ కాదు, ఇంటర్ జాతుల మ్యారేజ్. మనం ఏదైనా తింటే బాగుంటదేమో కదా. ఇదిగో ఇక్కడ కూడా ఒక ఈగ వాలింది. మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వెళ్ళి ఒప్పించిపో. ఏం కావాలి ఫస్ట్? ఏం కావాలి చెప్పండి. మీకు సాలిడ్స్ కావాలా లిక్విడ్స్ కావాలా? సమ్మర్ కదా, లిక్విడ్ తీసుకుంటే బెటర్ కదా. అయితే మజ్జిగ కావాలా? ఓకే. ఇవన్నీ అయ్యాక లాస్ట్ లో మజ్జిగ వేస్తే బాగుంటది. ముందు ఏం వేద్దాం? మామిడి పండు వేద్దాం ముందు. ఓకేనా? సాలిడ్ గా ఒకటి పడుతుంది. ఓకే అమ్మా రండి, ఈ చెంప మీది తీసుకెళ్ళండి. ఇదిగో ఇట్లా తినొచ్చు. ఓకేనా? పట్టుకోండి. ఓకే సుమా, థ్యాంక్ యూ. అమ్మా సింధుజ రామ్మా. పాప అశ్విని రా. ఇదిగోండి. థ్యాంక్ యూ సుమ గారు. దా పద్మ, నీకు యువతల చెంప ఈవిడికి. ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకేం మిగిలింది? ఫుల్ పండు. మామిడి పండుని స్టైలిష్ గా తినడం ఎలా? ఇదిగో. దాన్ని ఇలా నాకి అలా నాకి ఆ టెంకని ఇట్లా పీల్ చేసి మొత్తం ఇట్లా గీకు. గీకేవా? కింద రావట్లే కదా సుమ. గోకు అయితే తొక్కనే మిగిలింది సుమా. రైతులు కష్టపడి పండిస్తారు. ఓకే? సుమా, ఆయనకి తొక్క మిగిలింది మాది. ఇంకా అవ్వలేదు. ఇంకా నీకు ఒక టెక్నిక్ ఉంది చెప్తా. ఇదంతా గీకిన తర్వాత కూడా ఇంకా కొంత మిగిలిపోతుంది. అప్పుడు దీన్ని ఇట్లా అనాలి. ఇలానే మామిడి పండు ఇట్లాగే తినాలి. మాది హైదరాబాద్. యాక్చువల్లీ తొక్క కూడా తింటే మంచిదంట. అది ఎలా తిను. ఇప్పుడు అలా తినడం కూడా అయిపోయిన తర్వాత కూడా ఇంకా దీంట్లో కొంచెం సారం ఉండిపోతుంది. ఇలా మడత పెట్టి ఇలా పెట్టి మేము ఇంకో చెంప అడగండి. మొహమాట పడద్దు, తీసుకోండి. అశ్విని తీసుకో. ఎట్లా సృష్టించాడో ఏమిటో దేవుడు గాని చాలా ఓపికతో సృష్టించాడు ఈ ఫ్రూట్. అశ్విని నువ్వు రెడీయా? నేను రెడీ సుమ గారు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్యాగ్ లో ఏముంటాయి? బ్యాగ్ లో ఏముంటాయి? మనీ. రవితేజ ఏ సినిమాలో ఉన్నాడు? ఖతర్నాక్. చార్మినార్ ఏ సిటీలో ఉంది? యుఎస్ఏ. గార్డెన్ ని తెలుగులో ఏమంటారు? వినిపించలే. గార్డెన్ ని తెలుగులో ఏమంటారు? మేతా. ఎవరిని అత్త అనొచ్చు? ఆంటీ. పేరులో బ్యాగ్ లో మనీ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్. రవితేజ ఏ సినిమాలో ఉన్నాడు? ఖతర్నాక్ ఉన్నాడు. చార్మినార్ ఏ సిటీలో ఉంది అంటే యుఎస్ఏ. గార్డెన్ ని తెలుగులో ఏమంటారు? మేత. నువ్వు నా గురించి చెప్తున్నావు కదా? లేదు సుమా, నువ్వు పంట తింటూ ఉంటా, నాకు అసలు ఏది ఐడియా రాలేదు. అవునా? నన్ను చూస్తూ కూర్చుండిపోయావు పాపం. అంతే. నాకేమో మామిడి పండు నా వీక్నెస్. ఎవరిని అత్త అనొచ్చు? ఆంటీని. ఆంటీ కరెక్టే కదా? అవ్వా రెండే చెప్పావు తెలుసా? రాంగ్. లేదు, నేను మీ పండు తీయడం అసలు టెన్షన్ లో ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. 20 పాయింట్లు. సింధుజా రెడీయా? జ్యోత్స్న నీకు ఇది ఇచ్చాను కదా, ఎలా ఉంటుంది ఈ పండు? పుల్ల పుల్లగా తీతే ఉంది. అవునా? అయితే వద్దులే, ట్రై చేస్తాను. బాలే. ఇది ఎలా ఉంది? ఫుల్గా ఉంది. సుమగారి కొద్ది క్వశ్చన్స్ అడిగిన తర్వాత. మంచి పండు వచ్చింది నీకు. సుమగారి కొద్ది క్వశ్చన్స్ అడిగిన తర్వాత. రోజు అడిగే క్వశ్చన్లే ఉండు. మామిడి పండు మా వాళ్ళు రోజు ఇస్తారా ఏంటి? సింధుజా రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీయ ఏ సినిమాలో ఉంది? బాహుబలి. చెప్పులు ఎవరు వేసుకుంటారు? జంతువులు. తరుణ్ ఏ సినిమాలో ఉన్నాడు? నువ్వు నేను. పిల్లలు ఏడుస్తుంటే ఏం చేయాలి? 2 వీకాలి. హన్సిక నటించిన సినిమా పేరు చెప్పండి. నువ్వు నేను ప్రేమ. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31. క్యాలెండర్ సినిమాలో హీరో ఎవరు? తరుణ్. శ్రీయ ఏ సినిమాలో ఉంది? బాహుబలి. చెప్పులు జంతువులు వేసుకుంటాయి. అవును, 4 కాలు కదా, ఎక్కువ సేల్స్ అవుతాయని. కుర్రాలకి చెప్పులు ఉంటాయి. మనం కొనిపివ్వలేదు. అక్కడ సోఫాలో కూర్చొని నన్నే ఎవరో చూస్తున్నారు. మీ ఇంట్లో మామిడి పండ్లు లేవా? ఇలా తినేవాళ్ళు లేరు. మామిడి పండ్లు బాగా ఎక్కువ తింటే మజ్జిగ తాగేస్తే కొంచెం బెటర్, బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే అంతే సంగతులు, ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. కూర్చోలేము, నిలవలేము. తరుణ్ ఏ సినిమాలో ఉన్నాడు? నువ్వు నేను. నువ్వు నేను ఉదయకిరణ్. ఓకే,
పిల్లలు ఏడుస్తుంటే 2 పీకాలంట. కొంతమంది పీకుతారు. నీకు ఎంతమంది పిల్లలు? ఇంకా పెళ్లి కాలేదా నీకు? మీకు పెళ్ళయింది కదండి? నేను ఏడుస్తాను మేడం, ఊరుకుంటారు వాళ్ళు. చూసారా? మీరు? నాకుందండి పాప, కొడతాను. ఏడుస్తుంటే మళ్ళీ దగ్గరికి ఎంత ధైర్యంగా చెప్తావు కొడతాను. పిల్లల్ని కొడతావు నువ్వు? పిల్లల్ని కొడతావా నువ్వు? దొంగ. థ్యాంక్ యూ. ఎందుకు కొడుతున్నావు పిల్లల్ని? ఏదో ఊరికే సుమా. ఊరికే కోపం వచ్చినప్పుడు అయితే కొడతాం కదా. అంటే నీకు ఎవరి మీద కోపం వచ్చినా పిల్లల్ని కొడతావా? కోపంతో మీ ఆయన్ని కొట్టు. ఎందుకు పిల్లల్ని కొడుతున్నావు? పాపం. అలా కాదు సుమా, ఎక్కువ గీ గీ అంటే మరి కొట్టాలి కదా. నువ్వు కొడతావా? పాపం వాళ్ళు తిరిగి కొట్టలేరనే కదా మీరు కొడుతున్నారు. మీరు ఇప్పుడు కొడతారు, పెద్దగా అయ్యాక వాళ్ళు మిమ్మల్ని కొడతారు. అఫ్ కోర్స్ మరీ ఏదైనా పిచ్చి పనులు చేసినప్పుడు వెయ్యాలే కానీ అస్తమానం వేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. తర్వాత ఏముందిలే మా అమ్మ 2 దెబ్బలు కొడుతుంది అంతేగా అనుకుంటారు. అది అలవాటు చేయకండి. హన్సిగా నటించిన ఒక సినిమా నువ్వు నేను ప్రేమ. నువ్వు నేను ప్రేమ. ఓకే. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు. నెక్స్ట్ ఏంటి? నన్ను అడగాలి సుమన్. అది కాదు నేను అడిగింది, తినేదేంటి అని. ఈ రౌండ్ తర్వాత ఉంది. ఓకే అలా అన్నారు, బాగుంది. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫేస్బుక్ లో ఏముంటాయి? గాలి. నాగుకి సుమంత్ ఏమవుతాడు? అన్న. ఇంగ్లీష్ వారాల్లో మండే అంటే ఏంటి? ఆదివారం. డిక్షనరీలో ఏముంటాయి? తెలుగు పదాలు. ఒక చేతికి ఎన్ని గాజులు వేసుకోవచ్చు? 150. వర్షంలో హీరోయిన్ ఎవరు? నేను. దోశల పిండితో ఏం చేస్తారు? ఇడ్లీ పోస్. శ్రీయాకి చార్మి ఏమవుతుంది? అక్క చెల్లెలు. నీళ్ళు ఎప్పుడు తాగాలి? దాహం వేయకముందు. టైం అప్. ఫేస్బుక్ లో గాలి ఉంటుందంట, గాలి కబుర్లు ఉంటాయి, మొత్తం గాలి కబుర్లు. నాకి సుమంత్ ఏమవుతాడు? అన్న. ఇంగ్లీష్ వారాల్లో మండే అంటే ఆదివారం. డిక్షనరీలో ఏముంటాయి? తెలుగు పదాలు. తెలుగు డిక్షనరీలో తెలుగు పదాలే ఉంటాయి కదా. కరెక్ట్. ఒక చేతికి ఎన్ని గాజులు వేసుకోవచ్చు? 150. ఈ విషయం తెలియక మా వాళ్ళు నాకు ఓన్లీ డజన్ గాజులే ఇస్తున్నారు. వర్షంలో హీరోయిన్ మీరేనా? దోశల పిండితో ఇడ్లీ చేయొచ్చు. శ్రీయాకి చార్మి అక్క చెల్లెలు అవుతారు వాళ్ళు. 7 రాంగ్, 70 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేస్ లో జ్యోత్స్న ముందుగా నీకే. మరి అవన్నీ తినేయాలని ఆశలు పెట్టుకోకు. ఫస్ట్ ఒకటి చెప్పేసినారా తీస్తాలే. ఎక్కడ పోతాయి చెప్పు. ఓకే ఓకే. పుచ్చకాయ మీద ఉందే నీ దృష్టి ఇందాకటి నుంచి. చెప్పండి. సి మహేష్ బాబు. పుచ్చకాయలే. ఎంత సుమా? ఎంత కావాలి చెప్పు. నువ్వు ఎంత ఇస్తావు? ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మహేష్ బాబు. ఏ ఊరుకో ఉండు. 98% వాటరే ఉంటుంది. ఏ వెంకటేష్. ఏ వెంకటేష్. అందుకనే ఫ్యాట్ ఎక్కువ ఉండదు. లావ్ అవుతామన్న కంగారు లేదు. పుచ్చకాయ బాగా తినొచ్చు. ఫైనల్. సమ్మర్ లో కూడా దప్పిక తీరుతుంది. హలో వెయిట్. పుచ్చకాయ పగలగొట్టడం ఎలా ఇందాక నీకు చూపించానా నేను? ఒకసారి నువ్వు పగలగొట్టి చూపించు. నాకంత బలం ఉంది అంటావా సుమా? సమ్మర్ లో నన్ను అడిగితే కొబ్బరికాయ పగలగొట్టకుండా పుచ్చకాయలు పగలగొట్టండి, మీకు దేవుడికి బాగుంటుంది. మరి ఇలా పగలగొట్టమని ఎవరు చెప్పారు? నీకు పనిష్మెంట్. ఆగు మేడం, ఆగండి. మీరే కొట్టమన్నారు. ఎంత sweet గా ఉందో. అబ్బా నిజంగానే నాకు డౌట్ వస్తుంది. ఈ పుచ్చకాయ పుట్టుకతోనే ఇంత తీయగా ఉందా, లేకపోతే ఎవడైనా దీంట్లో సూది గుచ్చాడా? చెప్పు. 4. ఏ వెంకటేష్. డి సమంత. సి మహేష్ బాబు. ఫైనల్ మేడం. డి తెలియట్లేదు. డి తెలీదా? ఏ వెంకటేష్ అంట. నువ్వేమనుకుంటున్నావు? పుచ్చకాయ మీద మొత్తం దృష్టి విక్రమ్ అనుకుంటున్నాను. విక్రమ్మా నువ్వు? లేదు వెంకటేష్. లేదు వెంకటేష్. లేదు వెంకటేష్. అవును నాగార్జున ఏంటి? నువ్వు చెప్పు. వెంకటేష్ గారే. విక్రమ్ గారు. ఏ విక్రమ్ ఇది కదా. ఏ చూద్దాం.
ఏం చెప్పా సమంత అన్న. సమంత కాదు కదా రాశి కన్నా సమంత అని అనుకుంటున్నా. సమంత నువ్వు రాశి కన్నా. నువ్వు మినిమం 3 days భోజనం చేయక్కర్లేదు. బి చూద్దాం. మహేష్ బాబు. మహేష్ బాబు పుచ్చకాయ తింటున్నా కరెక్ట్ చెప్పావు. త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో ఘాటుగా చెప్పానులే ఆ కట్టుకున్నది నన్నేదో. డి ఎవరు తెలీదన్న. తెలియదు కదా ఎవరికైనా తెలుసా? భూమికలో లేదు. భూమిక శృతి హాసన్. భూమిక ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు ఇంకో ముక్క తినాలి. వద్దు సుమా. భూమిక. 2 చేతులు పెట్టుకుని 2 చేతులతో ఎలా తింటారు సుమా? నీకు దిష్టి చుక్కలాగా బాపాడింది చూడు అక్కడ. ఒకటే కరెక్ట్ 10 పాయింట్లు. సింధు చూడు. సి వెంకటేష్, బి నాని, ఏ ఎన్టీఆర్, డి తెలియదు. నీ తెలియదా? డి తెలియదు. ఫైనల్ ఏ ఎన్టీఆరా? ఎన్టీఆర్. ఎన్టీఆర్ సుమా. ఎన్టీఆరా చూద్దామే. హ్యాపీ పుచ్చకాయ డే. బి నాని. నాని. నాని ఫైనలా? కరెక్ట్. నాని నువ్వేనా? సి వెంకటేష్. వెంకటేష్. చూద్దాం. వెంకటేష్ కరెక్ట్. పుచ్చకాయ చూసారా మాక్సిమం వాటరే ఉంటది కదా. అవును సుమా. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి ఏ ఫ్రూట్స్ తినాలన్నా కొంచెం భయం వేస్తుంది. వాళ్ళు అందులోకి ఏదో ఇంజక్షన్లు నింపడం, కలర్ కోసం అని రంగులు నింపడం, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దేవుడి మీద భారం వదిలేసి ఈ ఫ్రూట్ నేను తింటుంది మంచిదేనాయన అని బతిమాల ఆయన్ని మనం తినేయడమే. ఇప్పుడు వాడు ఎట్లాగో కలపడం మనం ఆపలేకపోతున్నాం కాబట్టి కనీసం అరుగుదలైనా బాగుండాలని కోరుకోవాలి మనం. అంతే మనం చేయగలిగింది, మన చేతిలో అదే ఉందిగా. డి తెలియదు. తెలియదు. ఎవరికైనా తెలుసా? శృతి హాసన్. శృతి హాసన్ కాదు. చూద్దాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. 2 సార్లు ఇవాళ భూమిక మోసం చేసింది. అవును సుమా. ఎన్ని కరెక్ట్ చెప్పు? 3 30 పాయింట్స్. అశ్విని చూడు. ఏ నయనతార, డి అల్లరి నరేష్. పుచ్చకాయ తిన్న తర్వాత నీ గొంతు మారిపోయింది. ఏ నయనతార, బాగుండింది. పుచ్చకాయలు 2 తిన్నప్పటి నుంచి సి మత్తెక్కిన కోతులాగా. ఏ నయనతార, సి చార్మి, డి అల్లరి నరేష్, బి ఒకటి కన్ఫ్యూజన్ గా ఉంది. నిజం చెప్పు, నేను ఎంత మంది కనిపిస్తున్నాను నీకు? ఒక్కటే మేడం. ఒక్కటే సుమా. కన్ఫర్మ్ కావట్లేదు సుమా. సరే నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ చూడు. చెప్పు. ఏ నయనతార, సి చార్మి, డి అల్లరి నరేష్, బి తెలియట్లేదు సుమా. ఫైనల్ ఏ నయనతార కదా. నయనతారనే చూద్దాం. కరెక్ట్. బి తెలీదు. జ్యోతికలా ఉంది. జ్యోతిక. జ్యోతిక. భూమికనే ఉంచిరేమో సుమా. భూమిక మళ్ళీ రాదులే. ఇందాకే ఫ్లైట్ ఎక్కిచ్చా.
మళ్ళీ రాదు, యోగా ప్రాక్టీస్ చేయాలని చెప్పింది నాకు, అందుకని. పుచ్చకాయ హెల్త్ కి మంచిదని మళ్ళీ వచ్చేసింది. నీకు నేనంటే ఇష్టమా? చాలా చాలా. ఎవరికి నేనంటే చాలా ఇష్టం. మా నాన్నకి చాలా వాళ్ళ చీరకం కావాలి నాకు. చూసారా ఇష్టాలు పోయాయి. మళ్ళీ అది మరక మరక అయిపోద్ది. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఏముంది శుభ, మళ్ళీ ఇచ్చుకోవచ్చు కదా. నిజం చెప్పు, ఇది కొత్త చీర కాదు కదా? కొత్త చీరనే శుభ. మా పాప ఫస్ట్ బర్త్డే కొన్నాను నేను. పాపకి ఇప్పుడు ఎన్నో బర్త్డే? సెకండ్ బర్త్డే అయిపోయింది జస్ట్ అంతే. ఓకే వద్దులే, నేను టిష్యూ పేపర్ తెచ్చుకుంటాను. ఓకే సుమా, థ్యాంక్ యూ. జ్యోతిక అవునా కదా చూద్దాం. బి. జ్యోతికానే. I don't know. సి. చార్మి. సి చూద్దాం. చార్మి. డి. అల్లరి నరేష్. ఇది కరెక్టే, చూద్దాం. మూడు కరెక్ట్ కదా, 30 పాయింట్లు. పద్మ పాంతం ఎలా కొరికినట్టు తినేసినట్టున్నావు చూడు. ఏ చిరంజీవి గారు. బి రాజేంద్ర ప్రసాద్. సి రోజా గారు. డి బాలకృష్ణ. ఫైనల్. ఏ చిరంజీవి గారు. కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు అవునా కదా చూద్దాం. చిరంజీవి కరెక్ట్ ఆన్సర్. బి రాజేంద్ర ప్రసాద్ గారు. కాదు, సాయి కుమార్ అని. నేనైతే రాజేంద్ర ప్రసాద్ గారే అనుకుంటా. రాజేంద్ర ప్రసాద్ చూద్దాం. కరెక్ట్. సి రోజా. రోజా తెలుస్తుంది. రోజా. ఓకే సి చూద్దాము. రోజా గారు. అండ్ డి బాలకృష్ణ అన్నాను. బాలకృష్ణ గారు కాదు, ఎవరు చెప్పండి. నాగార్జున. నాగార్జున గారు. జగపతి బాబు. అజిత్. ఎవరబ్బాయి? అజిత్ కుమార్. అరుణ్. 3 కరెక్ట్, 30 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, పుచ్చకాయలు కూడా అయిపోయాయి. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఏం తిందాం? ఏం తిందాం? Round start చేద్దాం. రౌండ్ స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్, రౌండ్ స్టార్ట్ చేద్దాం. డైజెషన్ స్టార్ట్ ద రౌండ్. ఓకే, ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వాక్యం రివర్స్ లో వస్తుంది. చూసి ఐడెంటిఫై చేయాలి. మొదటి వాక్యం. పద్మ. పుచ్చకాయ తినండి చాలా మంచిది. పుచ్చకాయ తినండి చాలా మంచిది. చూద్దాం. పుచ్చకాయ తినండి చాలా మంచిది. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ విషయం తెలిసే నేను ఇందాక మీ అందరికి పుచ్చకాయలు ఇచ్చాను. థ్యాంక్ యూ. చూసారా నేను ఎంత మంచిదాన్ని. చాలా మంచి. నెక్స్ట్. పద్మ. మామిడి పండ్లలో ఏ రకం మీకు ఇష్టం? న్యూస్వీడ్. రసాలు బాగుంటాయి కదా. చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ మామిడి పండు ఇష్టం, ఆ మామిడి పండు ఇష్టం అని కాదు, అసలు మామిడి పండే ఇష్టం నాకు. ఆ మామిడి పండు ఫ్యామిలీనే నాకు చాలా ఇష్టం. నా పేరు సుమా మామిడి పండ్ల. సుమా మామిడి పండ్ల. మీకే మామిడి పండు అంటే ఇష్టం? బంగన్పల్లి. బంగినపల్లి. తోతాపురి. మీరు ఎలకపురి చెప్పండి. అల్కాపురి. చక్కెరకేలి. చక్కెరకెళ్ళి అరపండు మా అరటిపండు. నువ్వెక్కడున్నావు మా తల్లే? మీరు చెప్పండి ఇంకోటి. తోతాపూరి, బంగినపల్లి, నీలపూరి, పానీపూరి, గాజుల పానీపూరి, రసాలు, గసాలు, మీసాలు. చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. తర్వాత నెక్స్ట్ పద్మ. ఎండలు మండిపోతున్నాయి జాగ్రత్త. చూద్దాము. ఎండలు మండిపోతున్నాయి జాగ్రత్త, పద్మ పాయింట్లు పెరిగిపోతున్నాయి జాగ్రత్త. 10. జాగ్రత్తగా ఉండండి, ఎండలు చాలా డేంజర్. ఆ టైంలో మధ్యాహ్నం పూట మీరు అసలు వెళ్ళొద్దు. 1 to 2 మిమ్మల్ని ఎవరు బయట తిరగమన్నారు? స్టార్ మేళ మీకోసమే కదా పెట్టింది. చక్కగా కూర్చొని హాయిగా ఫ్రిడ్జ్ నీళ్లు తాగొద్దు, ఇలా కుండలు పెట్టుకోండి మీ ఇళ్లలో, ఎంత చల్లగా హాయిగా ఉంటుందో. కుండ నీళ్ళు చాలా మంచిది సుమా, శ్రేష్టం అవే మట్టి. అలాగే మీరు ఉంటున్నటువంటి ఏరియాలో బయట చక్కగా ఒక చలివేంద్రం పెట్టండి అందరూ కలిసి. వాటర్ పర్సెంటేజ్ ఉన్న ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం. కరెక్ట్. వాటర్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి మగవాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోవద్దు. మేము తీసుకోమంటుంది వాటర్ మాత్రమే. కొబ్బరి బొండం తాగుదామా? రండి, కొబ్బరి బొండాలు కొడతాం, కొబ్బరి బొండాలు కొడతాం. రండమ్మా రండి. బొండం తాగుతారా? ఇదిగో చాలా మంది కొబ్బరి బోండం తాగిన తర్వాత లోపల దాన్ని మలై అంటారు, ఇక్కడ మరి ఏమంటారో తెలియదు కానీ అది కూడా తింటారు. వెంటనే తినొద్దంట, ఎందుకంటే బోండంలో నీళ్లు అరగడానికి చాలా టైం పడుతుంది. నేను చెప్పింది ఏం అర్థం కాదు. ఆవిడ పని కొబ్బరి బోండం తీసుకుని వెళ్ళడం. ఇందాక పుచ్చకాయ కోసం వచ్చింది, ఇప్పుడు కొబ్బరి బోండం కోసం వచ్చింది. అమ్మా సింధూజా రామ్మా. ఇంకేదన్నా పెట్టారా అందులో? కంగారు పడకు, ఏం జరగదు. ఓకే ఓకే. ఈ రోజు ఈ డ్రెస్ ఇంకెందుకు పనికిరాదు నాది. ఇలాగే తాగేస్తారా స్ట్రా లేకుండా? అసలు కొబ్బరి బొండం అలా తాగాలి తెలుసా, గుట్ట గుట్ట. రెడీ? తాగేస్తున్నా. నా చీర మీద ఏమైనా పడితే నేను బాధ్యత కాదు. ఓకే మీదే. ఓకే సార్. మామిడి పండు ఎలా తినాలో చూసాం, పుచ్చకాయ ఎలా తినాలో చూసారు, ఎలా పలగొట్టాలో కొబ్బరి బొండం. కొబ్బరి బొండం 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 కొబ్బరి బొండం అలా తాగాలి. ఓకే ఓకే. ముంజలు తాటి ముంజలు లేదు కానీ అది కూడా నేర్పించాలి. ఇలా తాగితే ఏ వేరప్ప. స్ట్రా వేసి తాగుతున్నారు. అసలు ఆ స్ట్రాల్లో ఎంత మట్టుందో తెలుసా మీకు? పాపం అదంతా లోపలికి వెళ్ళింది, ఈ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం తో పాటు. ఎక్కడున్నావు? కొబ్బరి నీళ్ళు అంత స్వచ్ఛమైన నీళ్లు ఇంకేవీ లేదు కాబట్టి మనం భగవంతుడికి కూడా కొబ్బరికాయ అర్పిస్తాం. వేరే అన్ని నీళ్లు ఏదో ఒక రకంగా కలుషితం అయిపోతాయి కాబట్టి ఇది ఏ రకంగానూ ఎవరు తాకరు కాబట్టి కొబ్బరి నీళ్లు ఇస్తాం దేవుడికి. సో అలాగే ఈ కొబ్బరి బొండం అనేది ఈ ఎండన పడి వచ్చిన వాళ్ళకి, అలాగే వడదెబ్బ తగిలిన వాళ్ళకి, వేరే డిహైడ్రేషన్స్ అయిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది కదా అని రోజుకి 4-5 తాకండి, చాలా ప్రమాదం. డోంట్ డు దట్. నెక్స్ట్ పద్మ. చల్ల చల్లగా గాలి మెల్లమెల్లగా తేలి. చూద్దాం. చల్ల చల్లగా గాలి మెల్లమెల్లగా తేలి, మేఘవనిలో రాగమథనం మనమే చేయాలి. ఓహో ఆహా. 10 పాయింట్లు అండి మీకు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రా స్కోరర్ సాంబా. రెడీ? ఇప్పుడు డైలాగ్ వినిపిస్తున్నాం, వినండి. పై కనిపించాడు కానీ
saw my bill, I didn't put it. అయితే ఏంటి? సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు. చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సింధూజ. ఇడియట్. ఇడియట్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఇడియట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? పద్మ. రక్షిత. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఎన్నో ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ స్టార్ మహిళ మాత్రం లోకల్ ఇక్కడే ఉంటుంది. ఇంటర్నేషనల్లీ టెలికాస్ట్ అవుతుంది. నెక్స్ట్ డైలాగ్. త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు రా? డైరెక్షన్. తెలుసులేవా ఎవరితో చేస్తున్నాడని? బన్నీతో. బన్నీ మొన్న పబ్ లో కనపడినప్పుడు చెప్పలేదురా, వెళ్ళినప్పుడు అడిగాడు తప్ప. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఏదో ఫ్లోలో అనేసాలేరా, విసుక్కుంటావేంటి? పూరి ఎవరితో చేస్తున్నాడు? సూరి. రవితేజ. మరి వాళ్ళల్లో వాళ్ళు చేసుకుంటే మన సంగతి ఏంటిరా? ఈ డైలాగ్ లో ఉన్న హాస్య నటుడు ఎవరు? సింధుజ. బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగు దోచే సినిమాలోది. అందులో హీరో ఎవరు? అశ్విని చెప్పు. నాగ చైతన్య. అశ్వినికి బజర్ కన్నా ముందు తను వచ్చి అప్పుడు ఆపుకొని ఎక్కడ మర్చిపోతాను అని మీ మాటలో 2 పుచ్చకాయలకి 4 మడత పడింది. 10. నెక్స్ట్ డైలాగ్. చిత్ర, మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నోడికి గేలం వేస్తే. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. పాపం అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్. అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను, ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు. ఈ డైలాగు లో చిత్ర అంటే ఎవరు? సింధూజ. కాజల్. కాజల్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. బిజినెస్ మ్యాన్ సినిమా డైరెక్టర్ ఎవరు? సింధూజ. పూరి జగన్నాథ్ గారు. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ డైలాగ్. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు, భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమే మిమ్మల్ని చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు, అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి, ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరితరం అంటూ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? పద్మ. రాజీవ్ కనకాల. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సై సినిమాలో కనిపించే ఆట ఏమిటి? దాని పేరేమిటి? పద్మ. రబ్బీ. రబ్బీ కాదు, రగ్బీ. రగ్బీ కరెక్ట్ 10 పాయింట్లు. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు, అది భయం రూపంలో మీకే పుట్టి వాడికే ఆయుధమై మిమ్మల్నే చంపేస్తుంది. మీ విరోధి మీకన్నా ముందుగా పరిగెత్తొచ్చు, ఏ మీరు వెనకాల బండేసుకొని పరిగెత్తలేరా? ఓ బండేసుకొని వెనకాల వెళ్ళండి, అతని కన్నా ముందు దాటండి. ఒకవేళ సిగ్నల్ పడింది అనుకోండి, మీరు ఆగండి. అతను మూవ్ అయినప్పుడు మీరు కూడా మూవ్ అవ్వండి. అంతేకాని ఓడిపోయామని ఏడుస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే భిక్షు యాదవ్ మనుషులు మీకన్నా చాలా బలవంతులు. వాళ్ళ దగ్గర ఎక్కువ పుచ్చకాయలు ఉన్నాయి, ఎక్కువ కొబ్బరి బొండాలు ఉన్నాయి. అయినంత మాత్రం మన దగ్గర మజ్జిగలు లేవా? మన దగ్గర మామిడి పండ్లు లేవా? నిమ్మకాయలు లేవా? అందుకే నేను చెప్పేదల్లా ఒకటే, నిమ్మకాయలోని రసం బాగా కసిగా పిండండి, కసిగా ఆడండి, ఏది చేసినా కసిగా చేయండి. ఓకే? ఎవరికి లస్సీ కావాలి, ఎవరికి మజ్జిగ కావాలి? అందరికి మజ్జిగేనా? నాకు మజ్జిగ. పంజాబ్ సైడ్ వాళ్ళు బాగా ఎక్కువగా షుగర్ వేసుకొని తాగుతారు, ఇంత గ్లాస్ లస్సీ. కానీ నన్ను అడిగితే మనం స్వీట్ గా మళ్ళీ షుగర్ యాడ్ చేసుకుని తాగినా, జ్యూస్ తాగినా మనకి దప్పిక తీరదు. చూసారా? ఎప్పుడైనా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కాస్త ఉప్పు బెటరు, ఉప్పు లేకుండా తాగడమే బెటరు, ఇంకా బాగుంటది. ఉప్పు వేసుకున్నా కూడా దాని వస్తుంది మళ్ళీ. ఇందులోకి నిమ్మకాయ పిండి, కొంచెం అల్లం, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, మిక్సీ లేదు నా దగ్గర, లేకపోతే చేసిచ్చేదాన్ని మీ అందరికి. వంటలు నేర్చుకోవడానికి అభిరుచి అవసరం లేదు. ఐ కెన్ డూ ద వంటల్ ప్రోగ్రామ్ ఆల్సో. యా, టైం దొరకట్లేదు అన్ని ప్రోగ్రాములు చేయడానికి. రండి, ఎవరి మజ్జిగ వాళ్ళు తాగండి.
ఇందాక తిన్నవన్నీ ఒక్కసారిగా సెటిల్ అవ్వాలంటే ఇది పడిపోతే బెటర్. అసలు మహా మందుగాళ్ళకే ఇది చిన్న చుక్క పడితే సెటిల్ అయిపోద్ది. మనతో లెక్క మొత్తం తాగిందంతా దిగిపోద్ది, మనకి తిన్నదంతా అరిగిపోద్ది. ఇప్పుడు ఎప్పుడో మామిడికాయ ముక్కలు తిన్నాం, దానిపైన పుచ్చకాయలు వేసాం, దానిపైన కొబ్బరి నీళ్ళు వేసాం, పైన మజ్జిగ వేసాం. ఇప్పుడు అందరూ ఒకసారి ఇలా అనండి. 1 2 3 4 ట్విస్ట్. మంచి డైజెషన్ మిక్స్ అయిపోతుంది. లీడ్ లో ఉన్నారు పద్మ, వచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళండి. సింధుజ కదలలేకపోతుంది, పుచ్చకాయలు లోపల కొట్టుకుంటున్నాయి, అందుకే మెల్లిగా వచ్చింది. ఆ మామిడి పండ్లు అడ్డం పడుతున్నాయి. జ్యోత్స్న వెళ్ళు. అశ్విని, నెక్స్ట్ రౌండ్ ఆటాడుకుందాం రా. ఇంట్రెస్టింగ్ గేమ్. ఫస్ట్ దీనికి మేము ఒక మార్క్ పెట్టాం కదా, ఇక్కడ పట్టుకోండి, దీన్ని ఇలా తీసుకురండి ఇటు. ఇప్పుడు దీన్ని అరే అరే తీసేసుకున్నారా? పడిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ చెయ్యి షిఫ్ట్, టమాటో తీసుకోండి, ఇటు రండి. ఈ టమాటో దీని మీద నిలబడేలాగా పెట్టుకోండి, నిలబడితేనే పాయింట్లు. ఇదేమో ఈ పక్క దాంట్లోకి వేసుకోండి. ఓకే, టమాటో ఇందులో, రింగ్ ఇందులో. ఇలా నిలబడి ఉంటేనే వీటికి పాయింట్లు ఉంటాయి, అవి కింద పడిపోతే పాయింట్లు లేవు. రెడీ? 1 2 3 గో. కింద నుంచి అయితే వస్తుంది టమాటో. చేత్తో అంతా యూజ్ చేయొద్దు, మళ్ళీ చేత్తో టమాటోని పర్లేదు, అది పెట్టేసి ఫాస్ట్. సరే, ఇక్కడి వరకు తీసుకొస్తే పెట్టుకోవచ్చు రెండో ఐటమ్ కూడా. వెంటనే గరిటతో ఆపచ్చు కదా, నేను ఇందాక అలాగే ఆపా. టూ హ్యాండ్స్ యూజ్ చేయాలి. టైమ్ అప్. 2 టమాటోలు నేలపాలు చేసావు, 2 రింగులే పడ్డాయి, 20 పాయింట్లు. రెడీ? 1 2 3 గో. ఏదైనా ఒక్క ఐటమే పెట్టాలని మీరు అందరూ డిసైడ్ అయ్యారా? నువ్వు టమాటోలు పెట్టవే, నేను రింగులు పెడతాను. పర్వాలేదు, బాగా ఆడారు. 3 టమాటోలు 2 రింగులు, 50 పాయింట్లు. పద్మ రండి. రెడీ? 1 2 3 గో.
టైమ్ ఆఫ్. 3 టమాటోలు 3 రింగులు టోటలీ 6 60 పాయింట్లు. సింధుజ మీ టార్గెట్ 11. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే మీరు విన్ అవుతారు. పద్మ రెడీ 1 2 3 గో. ఫస్ట్ స్టాండ్ పడుతున్నారు. కమాన్ కమాన్ 11 ఐటెంలు 110. తోసేయడం అనే గేమ్ ఆడద్దమ్మా, తీసేయడం అనే గేమ్ ఆడాలి. తోసేయ్ 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 దొరికింది. తోసేయ్ 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 నా మాట విని తోసేయ్. రింగ్ ఎలాగైనా పడకుండా చూడాలి నువ్వు ఇప్పుడు. టైం అప్పు టైం అప్పు అప్పు 3 2 టమాటోలు రింగ్ 30 పాయింట్లు. సో ఇవాళ మన విన్నర్ శ్రీకాకుళం పద్మ. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపు, నేను చూపే తాకిందంటే పొంగల్లో టింత. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. కంగ్రాచులేషన్స్, మీరు ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. సమ్మర్ లో చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం తిన్నవి తాగినవి వాటితో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏసీలు ఉండే వాళ్ళు ఏసీలు, కూలర్లు అయితే కూలర్లు, ఫ్యాన్లు అయితే ఫ్యాన్లు. అవి కూడా లేకపోతే ఏం కంగారు పడద్దు, మనకి తడికలు దొరుకుతాయి మంచి వట్టి వేర్లవి. నిజంగానే చెప్తున్నాను, జోక్ కాదు. చాలా బాగుంటుంది. మీ బాల్కనీస్ వేసుకొని కొంచెం అప్పుడప్పుడు నీళ్లు చల్లుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. వట్టివేర్లు ఉంటాయి కానీ, అర్థమైందా నీకు? పిచ్చితల్లి ఏమర్థమైందో అన్నిటికీ తలూపేస్తాయి. సరే మళ్ళీ కలుద్దాం. సమ్మరు జాగ్రత్తగా ఉండండి, మంచిగా చల్లవి కుండలో ఉండేవి అన్ని తాగుతూ తింటూ చారుమేళ చూస్తూ హాయిగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.